పో పో ఎట్లా మళ్ళీ ఇంటికి వస్తావు అప్పుడు చెప్తాను ఈ సంగతి. అసలు నిన్ను కాదు సంబంధం చూసినావా దానికి ఫోన్ చేయాలి మా అక్కకు చెప్తావు. హలో చెప్పే ఎప్పుడు వచ్చిరావు పండుగ అవ్వగారింటికి? నేనా మా అత్తగారింటి కాడ ఉన్నా నేను. నాకు అవ్వగారిల్లు ఎక్కడదే అత్తగారిల్లే అవ్వగారిల్లు. అయినా అందరి మొగోళ్ళు ఒక తీరు ఉండద్దా? అందరి మొగోళ్ళు ఇంటికాడ అవ్వగారింటికాడ ఆడుకోపోవని పంపితే నా మొగడు పంపియద్దా? పంపడు నా మొగడు. సరే సరే ఉంటాను మీరైతే ఎంజాయ్ చేయర్రి. అందరు వచ్చాం అవ్వగారి ఇళ్ళల్లో ఉంటే నేను ఇక్కడ మా అత్తగారింటి కాడ ఉండాలి. అందరికి అవ్వగారి ఇల్లు ఉంటే నాకు ఎక్కడ అవ్వగారి లేదే. నిన్న బతుకమ్మ పండుగ కాడికి పోతే ఆడ బతుకమ్మ ఆడతంట అందరు ఆడబిడ్డలు వచ్చిర్రు. ఏంది నువ్వు మీ అవ్వగారింటికి పోలేదా మీ అవ్వగారింటికి పోలేదా అంటే నా మొగడు పంపలేదు అని చెప్తే ఏడు ఇజ్జత్ పోతుందో అని నా మొగరి ఇజ్జత్ పోకుంటుండదని నేను ఎట్లనో కవర్ చేసిన. ఏందే ముఖం అంతా పెట్టుకొని ఉన్నావు? నా మొగడు సినిమా తీసుకుపోతానని తీసుకుపోలే అందుకే ముఖం అంతా దీనంగా పెట్టుకొని కూర్చున్నా. సినిమాకి తీసుకుపోతాను ఎప్పుడు చెప్పినా నీకు? మరి లేకపోతే అవ్వగారిలో ఉంటే నేను ఇక్కడ ఉన్నా. మా దోస్తులు అందరూ అవ్వగారిలో పండుగ ఎంజాయ్ చేస్తారు. ఎవరన్నా ఉన్నారు కోడలు ఇంటికాడ? అందరు ఎవరిళ్ళలో కాదు వేరే ఒక్కదాన్నే ఉన్నావు. అందరూ నిన్న సత్తుల కాడ అందరూ అవ్వగారింటికి పోలేదు అని పోలే అని చెప్తే నువ్వు పంపేలే అని చెప్తే ఏడ నీ ఇజ్జత్ అవుతుందని కవర్ చేసినా నేను. ఇంకా అయినా బతుకమ్మ ఎక్కడ ఆడితే మీ అవ్వగారింటికి ఆడినా కదే బతుకమ్మ, మా ఇంటికి ఆడినా కదే బతుకమ్మ. పంపితే అయిపో కదా. ఏ పండుగ కన్నా పంపినావు నువ్వు? ఏ పండుగ ఏదో ఒకసారి చెప్పుకుంటే వస్తావు నీకు సేకిరి చేసుకుంటూనే ఉండాలి నేను. ఏ ఉన్నదా మీ అవ్వగారింటికి అంతగానం? సరే సరే ఉండు. అక్టోబర్ 2 గాంధీ జయంతి దసరా ఒక్కసారి వస్తుంది. మన పెద్ద మనుషులో నాకంతా ఈ పని అంతా అప్పే చెప్పిళ్ళు. ఆటలు కొనుక్కరావాలి మైసమ్మ కడ పోయన్నట. సరే నువ్వు సపరేట్గా నన్ను ఉరియకు నీ మొయ్యత్తా. ఇగ్గిలనైతే ఉంటావు కోడి పెత్తనం చేసుకుంటా. పో పో ఎట్లా మళ్ళీ ఇంటికి వస్తావు అప్పుడు చెప్తాను ఈ సంగతి. అసలు నిన్ను కాదు సంబంధం చూసినావా దానికి ఫోన్ చేయాలి మా అక్కకు చేస్తావు. హలో మంచిగా ఉన్నావానే? ఏడున్నావు? అవ్వగారింటికాడ పండుగకి ఎంజాయ్ చేస్తానవా? నువ్వు మాత్రం మంచిగా ఎంజాయ్ చెయ్యి. మాకు మాత్రం ఏ పండుగ లేదు అవ్వగారింటికాడ. నేనేం చేసిందే? నేనేం చేసినా అంటారో నువ్వేనా పెళ్లి సంబంధం చూసింది? మరి నీకు చేయకుండా ఎవరికి చేయాలి నేను ఫోను? పెళ్లి సంబంధం చూస్తే ఏమైనా కట్టం వస్తే మీ అవ్వకు చెప్పుకోవాలి. మందికి చెప్తావా అనే? మందికి చెప్తే ఏం చేస్తారు? అవ్వకు చెప్తే ఏమన్నా కట్టం ఉన్నది తీరుతుంది, ఏదైనా సాల్వ్ చేస్తుంది. ఏ పండుగ అవ్వగారింటికి పంపించలేదు, ఈయనే ఉండాలి, ఆయనకు సాకరీ చేసుకుంటూనే ఉండాలి. నువ్వు చేసే సాకరీ ఎవరికే? నీ మొగనికే కదనే చేసేది, మందికి చేస్తానే అన్నా? నా మొగనికే చేస్తాను సాకిరి, ఎప్పుడు చేసుకుంటూనే ఉంటా, ఎందుకు పోలేదు. అమ్ముకున్నారా నేను మొత్తం మీరు? ఏం చేస్తానదే ఇంకా అయిపోలే సొల్లు నీ ఫోన్లా. ఎట్లాగో అమ్మగారింటికి పంపేది లేదు, కనీసం నీ ఫోన్ అన్న మాట్లాడుకోనియవా? ఓ నీ సొల్లు చాలు గాని బాయికాడికి పోయి కూరగాయలు తెంపకదాంపా. నాకు అదే పని, ఇంకేమైనా పని ఉన్నదా? రేసుడు, ఇంత అండి పెట్టుడు, ఈడ పని చేసుడు, ఆడ మళ్ళీ ఆ బాయికాడికి వచ్చి చేసుడు. అమ్మగారింటికి పోయేది ఉన్నదా? ఇంకా ఏదైనా పని ఉన్నదా? చుట్టాలలో పోయేది పా, లేబర్ పని చేసుకుంటూనే ఉండాలి. పని బాయికాడికి చిన్నమ్మా. ఎందుకు కోడలు నువ్వు పండుగ అవ్వగారింటికి పోలేదా? పోయినత్తమ్మా, పోయినా నైట్ ఆడ బతుకమ్మ ఆడుకొని పొద్దుగాల ఫ్రీ బస్ కదా లేచి బస్ ఎక్కి వచ్చిన మళ్ళీ ఈడ బాయికాడికి పోదామని. కోరి చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? పిచ్చి చిన్నమ్మా, గట్టి ఊరుతుంది అది. మరి లేకపోతే ఏందత్త, నైట్ నీ పక్కకుండి బతుకమ్మ ఆడింది నేను కాదు, చూడలే నువ్వు? ఓ నువ్వేనా? నేను ఇవ్వలో అనుకున్నా, పాట వచ్చినాక డాన్స్ చేసినా కాదు.
నువ్వెందుకు చూస్తావు కానీ మంచిగా పాటలు వచ్చిన డాన్స్ చేసినావు. ఆయన నీ కొడుకు ఎడ పంపించారు అవ్వగారి ఇళ్ళలో పండుగ ఏ పండుగ కన్నా పంపించిండా? ఎందుకు అట్లా అంటావు? నా కొడుకు దొరకడు నీకు అదృష్టం అనుకోవాలి. అదృష్టం మాదండి, అదృష్టం కారిపోతాను. ఏమన్నా ఎండల పని తీసుకుపోవాలి, ఇంట్లో పని ఈయన సేకరి చేయాలి, ఆ సేకరి చేయాలి. చిన్న మాకు అట్నే ఉడుతుంది పిచ్చి పోయేస్తా. కొర్రి కొర్రి పిచ్చి నువ్వు అంతా ఏందేను అంతా ఊకరుడే అదేనా అన నీకు? పిచ్చి మొక్క పని పిచ్చోడా నువ్వే. ఒప్పుకుంటా మా తిట్టుకుంటా మానే వచ్చినావు కానీ సంచి తెచ్చినా. నువ్వైతే తెంపర్ ఆదాయ నేను తీసుకొస్తా గానీ ఫస్ట్ ఆ చిన్న కవర్లో పెట్టు, తర్వాత నేను పట్టుకొని వస్తా. ఏంద్రా మధు పొలాలు పండుగప్పుడే తీసుకొచ్చి తిడతానేంద్రా? అమ్మగారింటి తోలేదా పండుగకు? పండుగ ఎక్కడిది ఏది ఎక్కడిది మా అయ్యా? సద్దులు లేదు, దసరా లేదు, ఏది లేదు. అన్ని రోజులు జీవితం అన్ని రోజులు ఖర్చు పని చేయాలి నేను. మధు సద్దులకు పంపనన్నా పంపబోద్ది కానీ దసరా కన్నా పంపరాదురా. ఏందే బాబు బతుకమ్మ పండుగ అంటేనా ఆడోళ్ళ పండుగ? బతుకమ్మ పండుగ అయిపోయింది కదా, దసరా మన దగ్గర జరుపుకుందాం. ఇక పొయ్యి ఏమవుతుంది అక్కడికి? వాళ్ళ అవ్వగారు చూసినట్టుంటది, పంపిరా. పొలం అట్లా బాధ పెట్టకురా. నీకు తెలియదే బాబు, నువ్వు సపరేట్ కూకో. నువ్వైతే బెండకాయలు తెంపు, నేను పోయి సంచి పట్టుకొని వస్తా. చీనా బతుకు పండుగ పండుగ పూట కూడా పని చేసుడేనా? రెస్ట్ లేదు, ఏది లేదు, అవ్వగారి లేదు, ఏది లేదు. ఈయన్నే బాయి కడబడి రావాలి. ఓ కోడలా నువ్వు ఇట్రా వాడిని ఎట్లా ఒప్పానన్నా బాగా తెలుసురా బిడ్డ కదా, నాకు తెలుసురా. ఏందేమో అయ్యా చెప్పే. బిడ్డ ఏం లేదే, బాగా నేను ఒప్పిస్తా గానీ నేను సంసారం చేయలేను, నీ బతకలేనని పోయి బయటపడట్టు చెయ్యే. వాడే ఒప్పుకుంటాడు. బ్లాక్ మెయిల్ చేయమంటావా? అట్లయితేనే ఇంటాడు బిడ్డ వాడు, అట్లయితేనే ఇంటాడు వాడు. ఈ మధ్యలో మనకి ఇట్టేం తయారంటే అర్థమవుతుంది, మంచివాడనే వాడు. సరే రాని బెండకాయలు తెంపినావా? ఇగో ఇక నువ్వు మారవా? ఇక ఊకే అవ్వగారిలే నా ఊకే మారవా? ఇక నువ్వు ఇక నన్ను దసరాకు పంపుతావా? పంపవా? పంపవా? పంపను. నీతో ఉంటా నేను ఈ సంసారం చేసి నేను తత్తి ఇప్పుడు బాయి కడిగి దునికి సత్తా బాయి బాగా దునికి సత్తావా? వామ్మో ఇది నిజంగానే సత్తది ఏంది? సత్తు కాదు నిజంగానే బాయిల పడి. ఓ రాములా నువ్వు వచ్చేలో నీళ్ళ దొరుకుతా సత్తా. నువ్వు నీతో నుండు నా వల్ల కాదు, నేను చస్తానా. ఒకటే మాట, నేను దసరా పంపుతావా? పంపవా? పంపనంటే ఇప్పుడే దొరుకుతా. దండం పెడతా పంపుతా. దునికకే నా ఇద్దరు మానం పోతుంది. తెలుసండి మీరు మంచోళ్ళు, పండుగ పంపుతారని నాకు తెలుసు. ఆయన మంచోడు నాకు తెలుసు, నాకు తెలుసు పండుగ పంపడానికి.